మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత క్యాంపు కార్యాలయంలో నేడు బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, రవీందర్ రావు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి వస్తే గంటన్నర ఎదురు చూస్తే కానీ 10,000 మంది 5,000 మంది జమ కాలేదు. కానీ ఓడిపోయి ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు చూస్తూ ఉంటే కేసీఆర్ గారిని ఏ విధంగా ఓన్ చేసుకుంటున్నారు, ఏ విధంగా వారు మళ్ళీ తిరిగి కావాలి, రాజకీయంగా మా ప్రజల ఆకాంక్ష తీర్చినవాడు, ప్రజల అవసరాలు చూసినవాడు, ప్రజలు సంతోషంగా ఉండాలని అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్ గారు రావాలని ఎంత గొప్పగా ఎదురు చూసిందనే దానికి మహబూబాద్ సభ ఒక నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు నిన్న 8 గంటలకే సభ ముగించుకోవాల్సిన మరి అల్టిమేటం ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఏదో మరి నక్సలైట్లకో బందిపోట్లకో ఇచ్చినట్టు నోటీస్ ఇవ్వటానికి వెంటబడి మహబూబాద్లో ఇప్పించారు. కేసీఆర్ గారిని 48 గంటలు ప్రచారం చేయొద్దని నిషేధించింది. నేను ఈ సందర్భంగా ఈసీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఇవాళ ఎవరితోని ఎవరు కుమ్ముక్కైనరు, ఎవరికి బీటీంగా పనిచేస్తున్నారో నిన్న కేసీఆర్ గారి సభను ముందుగా ముగించమని 48 గంటలు నిషేధించమని ఆర్డర్ ఇచ్చిన మరి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతా ఉంది.